తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కలెక్టివ్ అకౌంటబిలిటీ, కలెక్టివ్ ఆన్సరబిలిటీ ఉన్నది. ఇది సమాధానం చెప్పాలా అని చెప్పని నేను వారికి డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను అడగబోయే ప్రశ్నలు హేతుబద్ధమైనటువంటివి, బాగా యోచించిన తర్వాత మాత్రమే ఈ ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్న నెంబర్ 1, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా లోతుగా ఆలోచించి దీనికి సమాధానం చెప్పాలా. ఒకవేళ కిషన్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేకపోతే రేవంత్ రెడ్డిని ఒప్పించైనా ఈ సమాధానాలు చెప్పియాలి. ఎందుకంటే బోత్ ఆఫ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆన్సరింగ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ పీపుల్. ఇవి ప్రజల పక్షాన, ఏదో పార్టీగా కాదు, ప్రజల పక్షాన ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము లేవనెత్తుతున్నట్టు ఒక ప్రశ్న. హేతుబద్ధత లేకపోతే మీడియా వాళ్ళు కనుక ఒకవేళ మా ప్రశ్నలు తప్పంటే మేము సమాధానం చెప్పకండి. కానీ మేము అడిగే ప్రశ్నలో ఉన్నటువంటి ఒక లోతైన విశ్లేషణ, ప్రజల యొక్క దృక్కోణం లేకపోతే ఉన్నది, కాబట్టి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రశ్న నెంబర్ 1, అసలు ఐఆర్ఎఫ్సి ఒప్పందం ఎందుకు విఫలమైంది? దానికి ప్రధానమైనటువంటి ఒక సంకటం ఏం చెప్పినారు? కిషన్ రెడ్డి గారికి రాసిన లేఖ ద్వారా మాత్రమే తెలిసింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి రాసిన లేఖ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే, మెట్రో ఆదాయం, మొట్టమొదలుగా వచ్చే మెట్రో ఆదాయం అంతా కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ కోసం మాత్రమే వాడాలా, తర్వాతే అప్పు చెల్లించాలా అని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు చెప్పినారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమో మోకాలు అడ్డం పెట్టినట్టుగా పెట్టి, మేము నిర్వహణ అనేది పక్కన పెడతాము, లోన్ మాత్రం మేము ముందు రీపే చేస్తాము అని చెప్పని ఇద్దరి మధ్యన పేచీ వచ్చింది. కాబట్టి ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఐఆర్ఎఫ్సికి ట్రాన్స్ఫర్ అయిందో అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఎవడో అడ్డుపడ్డారు, కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని మీడియేట్ చేయమని చెప్పని కోరినరు. నేనేమడుగుతున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఏదైతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్సే ప్రియారిటీ ఇవ్వాలా, లోన్ రీపేమెంట్ ప్రియారిటీ ఇవ్వద్దని చెప్పిండ్రు అని చెప్పని నువ్వు రాసిన లేఖలు చెప్పినావు కదా. ఇవన్నీ క్లారిఫై చేసుకోకుండా నువ్వు ఐఆర్ఎఫ్సికి సంతకం పెట్టావా? ఐఆర్ఎఫ్సితో చేసుకున్న ఒప్పందంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు లేవనెత్తినటువంటి ఈ ఆపరేషన్ మెయింటెనెన్స్ తర్వాతనే లోన్ రీపేమెంట్ చేయాలన్నటువంటి ఒక చిక్కుముడి ఏదైతుందో అది తెలిసే సంతకం పెట్టినవా, లేదు దాన్ని కావాలని దాచిపెట్టి నువ్వు ఒంటెద్దు పోకడ లెక్క సీతయ్య ఎవడి మాట వినడు కాబట్టి నీకు నువ్వుగానే నువ్వు సంతకం పెట్టినావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.